హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ హాయ్ సార్. హాయ్. సో మళ్ళీ ఆదిపురుష్ ఈసారి ఏమైందంటే డిజిటల్ రైట్స్. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు ప్రతి ఒక్కరు కూడా కథ బాగున్నా లేకపోతే హీరో మీద డిమాండ్ వల్ల కావచ్చు ముందుగానే రైట్స్ అన్నది కొనుక్కుంటున్నారు మూవీ ఎలా ఉన్నా ఏదైనప్పటికీ. బట్ ఈ ఒక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి లెవెల్ ఏంటో మనందరికీ తెలుసు, అండ్ ఆ మూవీకి పెడుతున్న బడ్జెట్ గురించి మనకు తెలుసు. అయినా సరే ఎందుకని డిజిటల్ రైట్స్ కొనడానికి కూడా ముందుకు రావట్లేదు? ఒక రకంగా వీళ్ళకి చార్మి కూడా ఒక రకమైన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లైగర్ డిజిటల్ రైట్స్ టైంలో మోసం చేసింది. మాకు 200 కోట్లు వచ్చినా ఇవ్వట్లేదు, 500 కోట్లు వచ్చినా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆ మాటలు నమ్మేసి ఎగబడి కొన్నారు డిస్ట్రిబ్యూటర్స్ కూడా. మనకి ఆ వరంగల్ శ్రీను అలాంటి వాళ్ళు 45 కోట్లు 50 కోట్లు పెట్టి కొన్నారు. తర్వాత ఫ్లాప్ అయిన తర్వాత ఆయన ఇంటి మీద పడి నాకు ఇస్తావా లేదా అని చెప్పి గొడవ చాలా రోజులు చూసాం మనం. సరే, అట్లాంటి ఇష్యూస్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆచార్య ఎఫెక్ట్, అది కూడా దారుణంగా మోసపోయారు అందరూ. ఇట్లాంటివి చూసి భయపడుతున్నారు అనమాట. ముందే ఎందుకు స్టార్ హీరోని నమ్మి డబ్బులు పెట్టడం ఎందుకు అని. ఒకప్పుడు అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఇంతమంది ఉండేవాళ్ళు చాలా. ఇప్పుడు మనకి సికింద్రాబాద్ నుంచి వస్తుంటే రాణిగంజ్ ఏరియాలో బిల్డింగ్ నిండా కనిపిస్తాయి ఆ పిక్చర్స్ ఈ పిక్చర్స్ అని. ఈవెన్ గుంటూరు వెళ్తే బ్రాడీపేట ఏరియాలో. అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎలా ఉంటాయి అట్లా ఉండేవాళ్ళు అన్నీ. ఇప్పుడు మోనోపోలీ ఎక్కువ అయిపోయింది. అన్నీ ఒకరొకరే కొనేసేసరికి సింగిల్గా చెప్పుకోవడానికి 5 మంది 10 మంది తప్ప ఎక్కువ లేరు. ఒక డెసిషన్ వద్దు అంటే అందరూ వద్దు అనుకుంటున్నారు, పోనీ అంటే అందరూ తీసుకుంటున్నారు. ఇట్లాగే ఉంది వ్యవహారం బేసిక్గా. నీకు ఆదిపురుష్ విషయానికి వస్తే డిజిటల్ రైట్స్ ఎందుకు కొనలేదంటే నిన్న 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో భయం, ఏమన్నా ఇద్దేమో అని, ఎందుకంటే నెగిటివిటీ టాక్ వచ్చింది కాబట్టి. ఇంకొక రీజన్ ఏంటంటే వీళ్ళు చిల్లర ఎక్కువ అడిగారు. అంటే ఫస్ట్ 500 కోట్లు ఉన్నప్పుడు బడ్జెట్ పర్లేదులే అన్నట్టు వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసుకొని అప్పటికి ఇంకా రేట్ ఫిక్స్ అవ్వలే. అంటే జస్ట్ బడ్జెట్ ఆనందం తట్టుకోలేక ఒక టీజర్ వదిలేసరికి అందరూ మొహం మీద రాళ్ళేసి కొట్టారు. ఆ తర్వాత నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, మళ్ళీ రిపేర్లకు అని చెప్పేసి ఎక్కువ డబ్బులు పెట్టి ఇంకో 200 కోట్లు ఎక్స్ట్రా అయిపోయినాయి. ఇప్పుడు 700 కోట్లు అయింది బడ్జెట్. సో ఇప్పుడు డిజిటల్ రైట్స్ కూడా వాళ్ళు పెంచుకుంటారుగా. ఇప్పుడు వీళ్ళ రూల్ ప్రకారంగా అయితే డిజిటల్ రేట్ పెంచుకోవాలి, ఎందుకంటే ఆ రేట్ సరిపోదు వీళ్ళకి. ఇప్పుడు వాళ్ళ సంగతి చూసుకుంటే నువ్వు అప్పుడు అమ్మినా కూడా బాగుండేదేమో, ఇప్పుడు ఇంకా నెగిటివిటీ పెరిగిందే తప్ప తగ్గల. నీ రేటు పెరిగింది, నీ మీద ఉన్న నెగిటివిటీ కూడా పెరిగింది. సో ఎవరు ముందుకు రావట్లా. కనీసం మన ప్రభాస్ గారినైనా చూసి పెట్టొచ్చు కదా సార్ పెట్టుబడులు. ఎన్నిసార్లు ఆల్రెడీ రాధేశం ఏమైంది, ప్రభాస్ మోహన్ చూసేగా కొన్నది. సాహో ఏమైంది, ప్రభాస్ మోహన్ చూసేగా కొన్నది. మరి అంటే ఈయనకు కూడా ఇప్పుడు ఆయన మోహన్ చూసి కొనాలంటే అన్ని బాహుబలి అయిపోదు కదా. ఒక్కసారి బాహుబలి వస్తే ప్రతిదీ అయిపోదు. ఇప్పుడు ఈవెన్ యష్ అయినా సరే కేజీఎఫ్ 2 తీసాడు తప్ప ఇంకో సినిమాలో నువ్వు ఆయన ఊహించుకో, అది హిట్ అవుతుందో లేదో తెలియదు మనకి ఇంకా. అట్లా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు అంతే. ఇప్పుడు ప్రభాస్ అయినా సరే వెంటనే అది రాధేశ్యామ్లో అయితే మరీ దారుణం జాతకాలు చెప్పుకోవడం. అది అంటే ఇక నెక్స్ట్ లెవెల్. దాన్ని అట్లీస్ట్ కలేజా క్లైమాక్స్ నన్ను అందరూ యాక్సెప్ట్ చేసారు, కానీ దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. కలేజా తమ్ముడు పెట్టారా సార్ మీరు? అట్లీస్ట్ నేను దేవుడిని ఏం చెప్పుకున్నా యాక్సెప్ట్ చేస్తారు తప్ప నువ్వు జాతకాలు చెప్తావు అంటే ఎవరు అంటే అంత లేదు జనాలకి. మొత్తం ఇట్లని ఆ ఫ్యూచర్ మొత్తం చెప్పేయడం అదంతా చిరాక్ కాన్సెప్ట్లు ఇవన్నీ. పైగా ఆ చిరాక్ కాన్సెప్ట్కి తోడు అంత పెద్ద భారీ బడ్జెట్లు. అండ్ ఇంకొకటి ఆ ట్రైన్ సీను, ట్రైన్ అని చెప్పి చాలా హడావిడి చేశారు. ట్రైన్లో ఏముంది అసలు, సీరియస్లీ మాట్లాడుతుంది, ఏముందా ట్రైన్లో? ఖర్చు తప్ప ఏమన్నా ఉందా ఒరిగేది? అంతే, పెద్ద విషయమేం లేదు. సో అది జరిగేది. ఈవెన్ ఇంకా సాహో అదైతే మరి పరాకాష్ట. సో ఆ రేంజ్లో చూసుకుంటే ఇప్పుడు ఈయన ఆల్రెడీ ఇంకా వాటికి నెగిటివిటీ లేదు, రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయ్యాయి. దీనికి నెగిటివిటీ కూడా ఉంది. ఆల్రెడీ ప్రభాస్ సినిమాలు చూసుకుంటే దీనికి బజ్ లేకపోగా నెగిటివిటీ ఎక్కువ ఉంది. ఇంకా చెప్పాలంటే 2022 ఇయర్ మొత్తంలో ఏదైనా ఒక అంశం బాగా వివాదం అయిందంటే ఇదే.
దీని తర్వాతనే ఆ పఠాన్ విషయం అయింది. పఠాన్ ఈ రెండుకి వచ్చింది, పెద్దగా ఏం ఒరగల. అండ్ ఆ సినిమా కూడా హిట్ అయింది, పర్లా. 2020 ఇయర్లో మొత్తం ఆదిపురుష్ ట్రైలర్ మీద వచ్చిన విమర్శ అంటే ప్రతి ఫ్రేము, ప్రతి అంశము, ప్రతి ఇంచు చూసి కూడా దాన్ని నెగిటివ్ చేశారు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఈయనకు బిజినెస్ అనేది కష్టమే. వీళ్ళైనా ఆ స్టార్టింగ్ 500 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే ఎంత కమ్ముడు పోతే అంతకు ఇచ్చేయాల్సింది. ఇంకా రిపేర్లు వీళ్ళ కర్మ, అది వీళ్ళు కొని తెచ్చుకున్న కష్టం, అది కావాలని అయితే అవ్వాల. సో అప్పుడే అమ్ముకుంటే ఈ పాటికి అట్లీస్ట్ సేఫ్ జోన్లో ఉండేవాళ్ళేమో, చూడాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మహా ఉన్నాయి. శంకర్ 500 కోట్ల సినిమా కూడా RC-15 కూడా అమ్ముడు పోవట్లే, అది కూడా ఎవరు కొనట్లే. ఇకపోతే బాలకృష్ణ సినిమా సైన్ చేసిన వెంటనే సూట్ కేసులు వస్తున్నాయి, మాకే ఇవ్వాలి అని చెప్పేసి. ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వదు, షూటింగ్ కూడా మొదలవ్వదు. సైన్ చేస్తే చాలు, ఆయన ఒప్పుకున్నాడట అంటే చాలు వెంటనే అమ్మో అది మనం దక్కించుకుందాం. ఈ క్రేజ్ వేరు ఈయనకి. ఈవెన్ చిన్న సినిమాలను కూడా కొనడానికి ముందుకు వస్తున్నారు కదా సార్. స్టోరీ ఇంకా చెప్పాలంటే ఆహా సర్వర్ క్రాష్ అయినప్పుడు ప్రభాస్ ఎపిసోడ్కి, ప్రభాస్ అంటే అట్లుంటుంది ఇట్లుంటుంది అంటారు, కానీ నిజం చెప్పాలంటే ఆహా ఒప్పుకున్న విషయం ఏంటంటే అది కూడా బాలయ్య క్రేజే. ఎందుకంటే బాలయ్య ముందు ప్రభాస్ ఎలా ఉంటారో అందరు చూసారే తప్పితే ప్రభాస్ కోసం ఎపిసోడ్ ఎవరు చూడలేదు అని. ఎందుకంటే ప్రభాస్ కోసం ఎపిసోడ్ చూడాలంటే ఆయన ఏం చెప్పలే, పెళ్ళి 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 అన్నాడు. ఏం చెప్పాడు, నవ్వి అని పల్లి గిలిచి వెళ్ళిపోయాడు. చెప్పాడా నీకు పెళ్లి గురించి చెప్పాల. అంటే ఆ క్రేజ్ ఇటు నుంచి కూడా ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అంత హిట్ అయింది అంటే పవన్ కళ్యాణ్ వల్ల కాదు, అది బాలకృష్ణ ముందు పవన్ కళ్యాణ్ వల్ల ఆ ఎపిసోడ్ అట్లా హిట్ అయింది. సో అట్లా ఆ రేంజ్ లో అలా చూస్తారు, కాంబినేషన్ వల్ల హిట్ అయింది అంటారా? అంతే. ఇప్పుడు అదే ఇంటర్వ్యూ ఇంకో యాంకర్ని కూర్చోపెట్టించి అదే ఆహా క్రష్ అయిద్దా, అవ్వదు కదా. అంతే. ఏంటి ఇక్కడ చేసిన వాళ్ళందరూ నిజం విత్ స్మిత అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళారు, అక్కడ ఒరిగిందేం లేదు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఇక్కడ చేశాడు, అక్కడ చేశాడు. ఇక్కడ మాత్రం బ్రేక్, రికార్డ్స్ అన్ని బ్రేక్. అక్కడికి వెళ్తే అసలు ఆ ఛానల్ బ్రేక్. సో ఆ రకంగా అయిపోయింది. ఏదేమైనా సరే ఇక ఆదిపురుష్ విషయానికి వస్తే మాత్రం ఇది అమ్ముడు పోవడం అయితే కష్టమే. మరి ఇలాగానే ఉంటే ప్రభాస్ ఫ్యూచర్ ఏమంటారు సార్? నెక్స్ట్ మళ్ళీ టాలీవుడ్ వైపు వస్తారు. హ్యాట్రిక్ ఫ్లాపే కదా ఆదిపురుష్ హిట్ అని నువ్వు ఎలా అంటున్నావు? ఆల్రెడీ టీజర్కే ఫ్లాప్ అది సార్. రిలీజ్ చేయకుండా ఉంటేనే బెటర్ చెప్పాలంటే. రిలీజ్ చేయకుండా ఉంటే చూసి మర్చిపోతారు జనాలు కొన్ని రోజులకి. పర్లేదులే ఏదో అట్లా చాలా ఆగిపోయినాయి కదా. ఇప్పుడు రామచంద్ర మెరుపు ఆగిపోలా, అంతే. మెరుపు కాజల్ని పెట్టి మగధీర తర్వాత ఆ రేంజ్ కాంబినేషన్ అన్నారు, అది ఆగిపోయింది. సో అట్లా చాలా ఉన్నాయి సినిమాలు చెప్పాలి అనుకుంటే. ఆ పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి అనే ఒక సినిమా చాలా ఆగిపోయినాయి, అందులో ఇది ఒకటి. అట్లా వేసుకోవాలి. ఇంకా దీన్ని రిపేర్లు పెట్టి ఏం చేద్దామని లాస్ట్కి సరే టీజర్ వదిలేయి. నిన్న శ్రీరామనవమికి ఒక పోస్టర్ రిలీజ్ చేసావు, ఏం ఒరిగింది దాంట్లో? దానికి కూడా విమర్శలు. అంటే నువ్వు ఏ రిలీజ్ చేసినా విమర్శలే వస్తున్నాయి, ఒక్కటి ప్రశంస రావట్లా. సో ఇప్పుడు ఇన్ని విమర్శలు వస్తున్నాయి కాబట్టి మూవీ రిలీజ్ అయినప్పటికీ ఏమంటారు, హిట్ అవ్వచ్చేమో కదా సార్. ఇన్ని విమర్శలతోనైనా ఎలా ఉండొచ్చు అని చూసే జనాలు కూడా వెయిట్ చేస్తారు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్స్ పఠాన్కి ఉన్న వివాదం ఒకటే, ఆ పిల్ల ఆరెంజ్ డ్రెస్ వేసుకొని బీచ్లో గెంతింది, వెళ్ళొద్దు అంటే. వీడికి అంతగానం కావాలంటే బీచ్ దగ్గర కాషాయం నిషేధించబడింది అని బోర్డులు పెట్టుకోవచ్చు, వీళ్ళు ఎవరు వేసుకెళ్ళరు కదా, పెద్ద విషయం కాదు. అండ్ ఇంకా చెప్పాలంటే రోడ్ల మీద తిరిగే డ్రైనేజ్ హోల్స్ దగ్గర పెట్టే కోన్లు ఉంటాయి చూసావా, అండ్ ట్రాఫిక్ మళ్ళీ ఇచ్చే అవి అవన్నీ కాషాయమేగా. దాని మీద ఉమ్ముతారు, డ్రైనేజ్కి పెడతారు, అన్ని రకాలు చేస్తారు. వాటి వల్ల వివాదం ఏమవ్వదు. అండ్ వీళ్ళు కార్లు తుడుచుకునే గుడ్డలు ఉంటాయి చూడు, అవి కూడా ఆ రంగు అదే కదా, దానికి అదేదో ఆ రంగు దానికోసం పుట్టినట్లుగా ఉంటుంది. అది అప్పుడు వివాదం అవ్వదు. దీపిక పదకొండు వేస్తేనే వివాదం. ఆ రకంగా చూశారు. కానీ అది ప్లస్ అయింది చాలా మందికి, మనలాంటి వాళ్ళు చెప్పడం వల్ల. ఏముందా చూద్దామని చూస్తే అరే ఏం లేదు కదా పాప అనవసరంగా అమ్మాయిని ఏదో అన్నారు అన్నట్లుగా నేను కూడా ఇప్పుడు అందుకనే అడిగా. ఎందుకంటే వీళ్ళు ఇంత విమర్శిస్తున్నారు కాబట్టి అదే మూవీలో ఏం అంటే ఒకవేళ మూవీకి వెళ్ళేసరికి వీళ్ళ అనుకున్న అంచనాలన్నీ కూడా తిరిగేస్తే అంటే పోస్టర్లో లేని మెటల్ సీతమ్మకు సినిమాలో వస్తాయనా? మేబీ సార్. పోస్టర్లో లేని తాళి సీతమెట్లో సినిమాకి వస్తుందనా? మేబీ సార్. అట్లా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? అదేం పర్లేదు. అంటే ఇక్కడ ఏవైతే వీళ్ళు నెగిటివ్స్ చూపించారో అవన్నీ కాస్త వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ అనుకూలంగా వీళ్ళు తీస్తే నిజంగా హిట్ అయ్యే ఛాన్స్లు అయితే ఉన్నాయి. కానీ నాకు తెలిసి ఆదిపురుషుని అయితే ఎంత చేసినా అక్కడ ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే కదా. సీత ఇంపార్టెంటే, లక్ష్మణుడు ఇంపార్టెంటే, రాముడు ఇంపార్టెంటే, హనుమంతుడు ఇంపార్టెంటే, అందరూ ఇంపార్టెంటే. ఇంకా తెర వెనుక అందరూ ఇంపార్టెంటే. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది రామాయణంలో.
సో ప్రతి క్యారెక్టర్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటే ఇక వీళ్ళకి ఈ జన్మ సరిపోదు అది తీయడానికి, అందుకే వదిలేయాలి. ఇంకా ఈ విషయంలోనూ కూడా చివరికి మళ్ళీ బాలకృష్ణ గారే శ్రీరామరాజ్యం చేసి మొన్నేగా రిలీజ్ చేసాడు అయినా కదా, హిట్ అయింది కదా. మరి ఇది ఏంటో అది వాళ్ళ కర్మ, ఇంకా దాన్ని ఇంకెవరేం బాగు చేయలేదు.